ఈ వీడియోలో డైరెక్షన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ తెలుసుకుందాం. మనకి గ్రాఫ్ ఎప్పుడు ఇలా ఉంటుంది, మనకి టాప్లో నార్త్ అనుకోవాలి, కింద సౌత్, రైట్ సైడ్లో ఈస్ట్, లెఫ్ట్లో వెస్ట్. నార్త్కి ఈస్ట్కి బిట్వీన్లో ఉండేది నార్త్ ఈస్ట్ అవుతుంది. సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉంది సౌత్ వెస్ట్ అవుతుంది. సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉంది సౌత్ ఈస్ట్ అవుద్ది. నార్త్కి వెస్ట్కి మధ్యలో నార్త్ వెస్ట్ అవుతుంది. అండ్ మనం కాన్సెప్ట్లోకి వచ్చినప్పటికీ నార్త్కి ఆపోజిట్ సౌత్ ఉంటుంది, ఈస్ట్కి ఆపోజిట్లో వెస్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం ఒకటి తీసుకుందాం. ఇప్పుడు జస్ట్ మనం ఇప్పుడు నార్త్కి ఫేస్ చేస్తున్నాం. సో నార్త్కి లెఫ్ట్ ఏమవుతుంది, నార్త్కి లెఫ్ట్ అంటే ఇటు నార్త్కి లెఫ్ట్ ఏమవుతుంది. సో మనం నార్త్కి ఫేస్ చేస్తున్నాం, మనకి లెఫ్ట్ సైడ్ నార్త్కి లెఫ్ట్ వెస్ట్ అవుతుంది. మనం ఒకవేళ మనం నార్త్ సైడ్ ఉన్నాం, నార్త్ ఫేస్ చేస్తున్నాం, మనకి రైట్ ఏమవుతుంది, నార్త్కి రైట్ ఏమవుతుంది, ఈస్ట్ అవుతుంది. సేమ్ అలానే మనం ఒకవేళ సౌత్ని ఫేస్ చేస్తున్నాం అనుకోండి. సో మనం నార్త్కి ఫేస్ చేసినప్పుడు మన డైరెక్షన్ మనం ముందుకు చూస్తాం, ఒకవేళ సౌత్కి ఫేస్ చేసినప్పుడు మనం కిందకు చూస్తాం. సో సౌత్ నుండి చూస్తే సౌత్కి లెఫ్ట్ ఏమవుతుంది, మనం డైరెక్షన్ చేసినప్పుడు మనం ఈ ప్లేస్లో ఉన్నట్టు ఎజ్యూమ్ చేసుకోవాలి. సో మనం సౌత్ నుండి చూసినప్పుడు సౌత్కి లెఫ్ట్ ఏమవుతుంది, ఈస్ట్ అవుతుంది. సౌత్కి రైట్ ఏమవుతుంది, సౌత్కి రైట్ వెస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వెస్ట్ నుండి చూసుకుంటే వెస్ట్కి రైట్ ఏమవుతుంది, ఇది వెస్ట్, వెస్ట్కి రైట్ సైడ్ ఏముంది, నార్త్ ఉంది. వెస్ట్కి లెఫ్ట్లో ఏముంటుంది, వెస్ట్కి లెఫ్ట్ సైడ్ వెస్ట్కి రైట్ అయితే లెఫ్ట్ అవుతుంది, వెస్ట్కి లెఫ్ట్లోని సౌత్ ఉంది. నెక్స్ట్ ఈస్ట్కి రైట్లో ఏముంటుంది, ఈస్ట్ ఇది మనం ఈస్ట్ని ఫేస్ చేసుకుంటున్నాం. ఈస్ట్ నుండి రైట్ సైడ్ చూసుకుంటే ఈస్ట్కి రైట్ సైడ్లో సౌత్ ఉంది. ఈస్ట్కి లెఫ్ట్లో ఏముంటుంది, ఇది ఈస్ట్ నుండి లెఫ్ట్ చూసుకుంటే మనకి నార్త్ ఉంటుంది. నార్త్. మనం మోడల్ నెంబర్ 1 డిస్కస్ చేద్దాం ఇప్పుడు, డైరెక్షన్స్ రిలేటెడ్. In which direction is he facing now? క్వశ్చన్లో ఇప్పుడు అతను ఏ దిశని చూస్తున్నాడు అని అడిగినప్పుడు అనేది మోడల్ నెంబర్ 1. క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ ఏ పర్సన్ starts from a point towards east direction, ఒక పర్సన్ ఏమో ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు, దెన్ హీ టేక్స్ లెఫ్ట్ and next
రైట్, దెన్ నెక్స్ట్ రైట్, దెన్ నెక్స్ట్ లెఫ్ట్, దెన్ నెక్స్ట్ రైట్. ఫైనల్లీ హీ వాజ్ ఫేసింగ్ విచ్ డైరెక్షన్ అని క్వశ్చన్ ఉంటుంది. సో మనకు క్లియర్గా క్వశ్చన్ చూసుకుంటే ఒక పర్సన్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు అని చెప్పాడు ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. నెక్స్ట్ ఏం చెప్పాడు, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాడు అని చెప్పాడు, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళాడని చెప్పాడు, మళ్ళీ రైట్ సైడ్ అని చెప్పాడు, మళ్ళీ లెఫ్ట్ అని చెప్పాడు, మళ్ళీ రైట్ అని చెప్పాడు. చాలామంది ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తారంటే ఫస్ట్ ఒక పర్సన్ డయాగ్రామ్ వేసుకుని ఇలా సాల్వ్ చేస్తారనమాట. ఫస్ట్ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఈస్ట్ సైడ్ వెళ్ళాడు, సో ఈస్ట్ కొంచెం గీత గీసుకుంటారు. నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్, ఈస్ట్ నుండి లెఫ్ట్ అంటే పైకి వెళ్ళాడు, మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళాడు, మళ్ళీ రైట్ వెళ్ళాడు, మళ్ళీ అక్కడ నుండి లెఫ్ట్కి వెళ్ళాడు, మళ్ళీ అక్కడ నుండి రైట్కి వెళ్ళాడు. ఇలా చూసుకుంటే ఈస్ట్ ఇది, సో ఈస్ట్ డౌన్ కాబట్టి ఇది సౌత్. ఆన్సర్ సౌత్ అని సాల్వ్ చేస్తాడు డయాగ్రామ్ యూజ్ చేసి. మనం ఇప్పుడు ఈ ట్రిక్ ఏంటంటే మనం డయాగ్రామ్ యూజ్ చేయకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఆన్సర్ రప్పిస్తాం అనమాట. ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ ఏం చెప్పాడు, ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు, ఫస్ట్ లెఫ్ట్ తీసుకోండి, తర్వాత రైట్ తీసుకోండి, మళ్ళీ రైట్ తీసుకోండి, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ రైట్. సో కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ లెఫ్ట్కి రైట్ ఆపోజిట్ కదా, లెఫ్ట్కి రైట్కి క్యాన్సిలేషన్ అవుతుంది. ఒకవేళ రైట్ వచ్చింది అనుకోండి, మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నామో అక్కడ నుండి రైట్ సైడ్ 90 degrees తిరుగుతాం. ఒకవేళ లెఫ్ట్ వస్తే లెఫ్ట్ సైడ్ 90 degrees తిరుగుతాం. ఒకవేళ 180 degrees వస్తే ఎంత వస్తే అంత, వన్ లెఫ్ట్ అయితే 90 degrees, వన్ రైట్ అయితే 90 degrees. ఒకవేళ 2 లెఫ్ట్స్ అనుకోండి 180 degrees అవుతుంది. ఒకవేళ 3 లెఫ్ట్స్ అయితే 270 degrees అవుద్ది. ఇది కాన్సెప్ట్. సో ఇక్కడ చూసుకోండి, ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు, లెఫ్ట్లో వెళ్తాడు, తర్వాత రైట్ వెళ్తాడు, తర్వాత రైట్, తర్వాత లెఫ్ట్, తర్వాత రైట్. సో లెఫ్ట్కి రైట్ ఆపోజిట్ క్యాన్సిల్, మళ్ళీ రైట్కి లెఫ్ట్ ఆపోజిట్ క్యాన్సిల్. సో ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు, ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాడికి రైట్ సైడ్ ఏమవుతుంది, ఒక పర్సన్ ఈస్ట్ని ఫేస్ చేసుకుని వెళ్తున్నాడు, ఈస్ట్ నుండి రైట్ సైడ్, ఈస్ట్కి రైట్ సౌత్. ఆన్సర్ అనేది సౌత్ అవుతుంది. మనం డయాగ్రామ్ యూజ్ చేయకుండా జస్ట్ 5 secondsలో ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఏ పర్సన్ స్టార్ట్స్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్. ఈసారి క్వశ్చన్లో ఏంటంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యాడు. హీ గోస్ ఫస్ట్ రైట్ సైడ్, అగైన్ రైట్ సైడ్, దెన్ లెఫ్ట్, దెన్ రైట్, దెన్ లెఫ్ట్, దెన్ రైట్. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. తొలిలోనే ఈసారి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యాడు, రైట్ సైడ్ వెళ్ళాడు, మళ్ళీ రైట్ వెళ్ళాడు, లెఫ్ట్ వెళ్ళాడు, రైట్ వెళ్ళాడు, లెఫ్ట్ వెళ్ళాడు, రైట్ వెళ్ళాడు. సో మనకి ఎప్పట్లోనే ఆపోజిట్లో ఉన్నది, లెఫ్ట్కి రైట్ ఆపోజిట్, రైట్కి లెఫ్ట్ ఆపోజిట్, ఆపోజిట్లో ఉంది రైట్ లెఫ్ట్ క్యాన్సిల్, మళ్ళీ రైట్ లెఫ్ట్ క్యాన్సిల్, 2 times రైట్ వచ్చింది. సో 2 times రైట్ వస్తే ఆన్సర్ ఏంటి, 180 degrees అని అర్థం అనమాట. సో అటు సౌత్ ఈస్ట్లో ఉన్నాడు, సౌత్ ఈస్ట్కి 180 degrees రైట్. సో ఇది డయాగ్రామ్ మనకి. సౌత్ ఈస్ట్ అంటే ఇటు నార్త్, ఇటు సౌత్, ఇటు ఈస్ట్, ఇటు వెస్ట్. సౌత్ ఈస్ట్ అంటే ఇటువైపు ఉంది. సౌత్ ఈస్ట్కి 180 degrees, 90 + 90, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 90 అవుతుంది, ఇక్కడ నుండి ఇక్కడ 90 అవుతుంది, 180. సో ఆన్సర్ నార్త్ వెస్ట్ అవుతుంది. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఒక పర్సన్ వెస్ట్ నుండి స్టార్ట్ అవుతాడు అనమాట. వెస్ట్లో స్టార్ట్ అయ్యి ఫస్ట్ లెఫ్ట్లో వెళ్తాడు, తర్వాత రైట్ వెళ్తాడు, తర్వాత లెఫ్ట్, మళ్ళీ రైట్, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ లెఫ్ట్, ఈ డైరెక్షన్స్లో వెళ్తాడు. సో ఫైనల్గా పర్సన్ ఏ డైరెక్షన్లో ఉన్నాడు అనేది క్వశ్చన్. సో మనకు తెలుసు లెఫ్ట్కి రైట్ ఆపోజిట్ క్యాన్సిల్ చేసుకుంటాం, మళ్ళీ లెఫ్ట్కి రైట్ ఆపోజిట్ క్యాన్సిల్ చేసుకుంటాం. 3 times లెఫ్ట్, 3 times లెఫ్ట్ వచ్చింది. సో ఏం చేసుకోవాలి, ఆడు వెళ్తున్న డైరెక్షన్ వెస్ట్, వెస్ట్కి 3 times లెఫ్ట్. సో లెఫ్ట్ అంటే ఇటువైపు, లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్, లెఫ్ట్ అంటే మనకి యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది.
రైట్ అయితే ఏమవుతుంది, క్లాక్ వైజ్ అవుతుంది. మనకి మొత్తానికి 360 డిగ్రీస్, ఇక్కడ నుండి ఇక్కడికి 90 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 డిగ్రీస్, మొత్తం 360 డిగ్రీస్ ఉంటుంది. సో 3 టైమ్స్ లెఫ్ట్, వెస్ట్ నుండి 3 టైమ్స్ లెఫ్ట్ అంటే ఇప్పుడు 3 టైమ్స్ లెఫ్ట్ అయినా సరే 1 టైం రైట్ అన్నా ఒకటే వస్తుంది మనకి. 360 డిగ్రీస్ కదా, ఇక్కడ లెఫ్ట్ 1 లెఫ్ట్ 2 లెఫ్ట్ 3 లెఫ్ట్ అంటే ఇక్కడికి వస్తుంది. ఒకవేళ 1 రైట్ అనుకుని ఇక్కడికే వస్తుంది. 3 లెఫ్ట్స్ ఈక్వల్ టు 1 రైట్ అవుతుంది. సో ఆన్సరు టాప్, ఇది నార్త్ సైడ్, ఆన్సర్ నార్త్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పర్సన్ ఫస్ట్లో సౌత్ వైపు 23 మీటర్స్ వెళ్తాడు, అక్కడ నుండి రైట్ సైడ్ 23 మీటర్స్ వెళ్తాడు, అక్కడ నుండి లెఫ్ట్కి 17 మీటర్స్, ఆ తర్వాత రైట్ 25 మీటర్స్, ఆ తర్వాత లెఫ్ట్ 13 మీటర్స్, మళ్ళీ లెఫ్ట్ 10 మీటర్స్, తర్వాత రైట్ 16 మీటర్స్. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాం? ఫైనల్లీ హీ ఈజ్ ఫేసింగ్ విచ్ డైరెక్షన్. సో క్వశ్చన్లో మనకి ఫైనల్లీ హీ ఈజ్ ఫేసింగ్ విచ్ డైరెక్షన్ ఉంది కాబట్టి వాడు ఎన్ని మీటర్లు ఎటువైపు వెళ్ళాడని మనకు అనవసరం. వాడు రైట్లో ఉన్నాడో లెఫ్ట్లో ఉన్నాడో అదే మనకి ఇంపార్టెంట్. సో చాలామంది ఎలా ట్రై చేస్తారంటే ఇక్కడ 23 ఉంది, ఇక్కడ 25 ఉంది, ఈ 23 25 16 యాడ్ చేస్తారు. సో అలా చేయకూడదు. ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి, డైరెక్షన్ మాత్రమే కావాలి. సో ఎప్పటిలానే రైట్కి లెఫ్ట్కి పోతుంది, మళ్ళీ రైట్కి లెఫ్ట్కి పోతుంది, మళ్ళీ రైట్కి లెఫ్ట్కి పోతుంది. సో అంటే ఆన్సర్ కూడా ఏమవుతుంది, 0 వచ్చింది. 0 వస్తే సేమ్ డైరెక్షన్ అని అర్థం, సౌత్లోనే ఉంటాడు. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ ఫస్ట్ నార్త్ వైపు 25 మీటర్స్ వెళ్తాడు, కనిపిస్తుంది కదా, నార్త్ వైపు 25 మీటర్స్ వెళ్తాడు, తర్వాత ఈస్ట్ వైపు 60 మీటర్లు వెళ్తాడు, ఆ తర్వాత నార్త్ వైపు 15 మీటర్స్ వెళ్తాడు, తర్వాత వెస్ట్ 23 మీటర్స్ వెళ్తాడు, తర్వాత సౌత్ 17 మీటర్స్ వెళ్తాడు, ఫైనల్గా వెస్ట్ 29 మీటర్స్ వెళ్తాడు. సో ఈ క్వశ్చన్ ఎలా ఉంది, ఈ క్వశ్చన్ ఎలా మనం సాల్వ్ చేస్తాం? సో మనం దీనికోసం ఫస్ట్ నార్త్ వైపు వెళ్ళాడని 25 మీటర్స్ పైకి వెళ్ళి, మళ్ళీ ఈస్ట్ వైపు వెళ్ళాడని ఈస్ట్ 60 రాసుకొని, మళ్ళీ నార్త్ 15, వెస్ట్ 23, మళ్ళీ వెస్ట్ 29, వెస్ట్ 23, నెక్స్ట్ సౌత్ 17, మళ్ళీ వెస్ట్ 29. సో ఇంత గ్రాఫ్ వేసి చాలామంది సాల్వ్ చేస్తుంటారు. అసలు యాక్చువల్లీ ఈ క్వశ్చన్కి ఇంత గ్రాఫ్ వేయాల్సిన అవసరం లేదు. అసలు మనకు క్వశ్చన్ ఏంటి, అసలు ఇన్ విచ్ డైరెక్షన్ ఈజీ ఫేసింగ్ నవ్వు. సింపుల్గా ఫస్ట్ వాడి వెళ్తాడు, నార్త్ వెళ్తాడు, మనకు అనవసరం, ఈస్ట్ వెళ్తాడు అనవసరం, వెస్ట్ సౌత్, ఫైనల్గా ఆడే డైరెక్షన్ వెళ్తాడు, ఫైనల్గా వెస్ట్ డైరెక్షన్ వెళ్తున్నాడు. ఆన్సర్ సింపుల్గా వెస్ట్. జస్ట్ చూసి ఆన్సర్ చేయొచ్చు ఈ క్వశ్చన్కి, జస్ట్ 5 సెకండ్స్ కూడా పట్టదు. నెక్స్ట్ మనం మోడల్ నెంబర్ 2 చూద్దాం.